హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు రెసిపీ అయితే సొరకాయతో కొంచెం వెరైటీగా రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే నేను ఒక పావు కన్నా తక్కువే సొరకాయలో ఒక భాగం తీసుకున్నాను. ఇంకా ఇదైతే కొంచెం లేతగానే ఉంది కాబట్టి పొట్టు తీయనవసరం లేదు. ఇలాగే చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అయితే జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను, ఎల్లిపాయలు ఒక 7-8 వరకు, పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను, నిమ్మకాయ ఒక చిన్న సైజుది, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఇంకా మనం తాలింపు వేసేటప్పుడు ఇంగువ, జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇష్టం ఉంటే మినప్పప్పు, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే దీన్ని చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫస్ట్గా పచ్చిమిరపకాయలు, మనం ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి కదా, సొరకాయ ముక్కలు వేయకుండా ముందుగా ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ముందే సొరకాయ ముక్కలు వేసి మిక్సీ పడితే కనుక సొరకాయ మెత్తగా అయిపోతుంది. అట్లనే పచ్చిమిరపకాయలు అయితే అట్లనే ఉంటాయి కాబట్టి ముందుగా ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇది మిక్సీ పట్టిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకొని పట్టేసుకుందాం. ఇదైతే మెత్తగా పట్టుకోవాలి. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత కచ్చపక్కగా దంపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టే మిశ్రమంలోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేస్తున్నాను. అలాగే ఉప్పు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. పచ్చికారం, ఉల్లిపాయ మిక్సీ పట్టినాం కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపక్కగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ పీసెస్ అయితే కొంచెం కచ్చపక్కగానే ఉన్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాం కదా, ఇందులోకి ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా శనగపప్పు, మినపప్పు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు. అంటే ఇది తినేటప్పుడు పంటికి తగులుతుందని నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే వేయటం లేదు. జీలకర్ర, ఆవాలు చిటపట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకుందాం. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసి మూత పెట్టుకుందాం దగ్గరికి అయ్యే వరకు. అంటే నేను మిక్సీ పట్టేటప్పుడే ఒక చిన్న గరిటెడు వాటర్ అయితే వేసుకున్నాను. ఇంకా మళ్ళీ పైనుంచి ఇప్పుడు వాటర్ అయితే ఏం అవసరం లేదు. ఇది మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా ఇందులోనే వేసాను కాబట్టి ఇంకా పైనుంచి వేయనవసరం లేదు. మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దగ్గరికి మగ్గిపోయింది కదా సొరకాయదైతే రెసిపీ. ఇందులోకి నేను ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను. పిండిన తర్వాత కొంచెం కలిపేసి ఇంకా దింపేసుకోవటమే. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు మనం కర్రీ, పులుసు అట్లనే చేసుకుంటాం కదా, ఒకసారి కొంచెం కొత్తగా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. పచ్చడిలాగా కాకుండా, కర్రీలాగా కాకుండా మధ్యస్థంగా తినడానికి టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ చేసిన నేను కొంచెం